విద్యా వైజ్ఞాన ప్రదర్శన ముగింపు సమావేశానికి అధ్యక్షత వహించిన ఊహించిన దానికంటే విజయవంతమైంది, సక్సెస్ అయింది. 512 ప్రాజెక్టులతో ఈ కార్యక్రమం నిర్వహించుకున్నామంటే దీని వెనుకాల ఉపాధ్యాయుల కృషి చాలా ఎంతో ఉందని చెప్పేసి కూడా చెప్పక తప్పదు. ఆ చిన్న పిల్లలలో వారిలో ఉన్నటువంటి మేధా సదస్సును వెలికి తీసి వారిని ఆ విధంగా తయారు చేయటంలో ఉపాధ్యాయుల యొక్క కృషి, వారి యొక్క శ్రమ రాబోయే తరాలకు కూడా ఇప్పుడు ఎవరైతే పిల్లలు ఈ విద్యా వైజ్ఞానిక ప్రదర్శనలో పాల్గొన్నారో వారి యొక్క తెలివి అంతటితో ఆగతి. ఒక్కటికి రెండింతలై మూడింతలై విద్యావంతులై ఉన్నత చదువులు చదువుకొని వారు మీరు ఏదైతే ఈరోజు ఒక శ్రీకారం చుట్టించారో ఆ శ్రీకారం చుట్టించిన దాన్ని ఇంకా ప్రాక్టికల్ గా అంతరిక్షం వైపు వెళ్లేటువంటి పరిస్థితిలో పరీక్షలో వీరు కూడా పాల్గొనేటువంటి పరిస్థితిని కలిగించబోతున్నారంటే అది ఉపాధ్యాయ బృందానికి చేతులెత్తి దండం పెడతా ఉన్నాం. చంద్రమండలంకి వెళ్లి ఆ చంద్రమండలం మీద దిగి ఫోటోలు తీసి ఎప్పటికప్పుడు భూమి మీదకి పంపిస్తున్నారంటే ఇది మామూలు విషయం కాదు, ఊహకందనటువంటి విషయం ఇది. నిన్న ఎవరు మళ్ళొకటి ర్యాకెట్ ప్రయోగించారు, సూర్యుడు చుట్టుముట్టున్నటువంటి పరిధిని తాకడానికి ప్రయత్నం చేస్తా ఉన్నారు. అంటే ఇటు పోతున్నామంటే పిల్లలలో ఉన్నటువంటి యొక్క తెలివిని మనం బయటకు తీసినట్టయితే వారు సాధించలేనటువంటి పని అనేది ఏం లేదు. అంతటి చక్కటి సైన్స్ అనేది బ్రేక్ లేదు, ఫుల్ స్టాప్ లేదు. అనేకమైనటువంటి శక్తి ఈ సైన్స్ ఉంది కాబట్టి మా సైన్స్ టీచర్లు కూడా. మరిన్ని వీడియోస్ కోసం ఛానల్ ని సబ్స్క్రైబ్ చేయండి. లేటెస్ట్ అప్డేట్స్ కోసం వాట్సాప్ ఛానల్ ని ఫాలో అవ్వండి. అండ్ లింక్ డిస్క్రిప్షన్ లో ఉంది.